అగ్రానుకుని బ్రహ్మాండమైన సభ్యులు సభ్యులంటే అవసరపడిన ఆ సాయినాథ్ యొక్క కాకరహారం కార్యక్రమాలు మన గురుపౌర్ణమి పర్వదినాన్ని అదేవిధంగా వెంకటరత్న గారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్వగృహం నందు మనము ఈరోజు యొక్క కాకరహారతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కాకరహారతి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఈ హారతిలోని ఒక భాగాన్ని మనం అంటే ఒక పద్యాన్ని ఒక అభంగాన్ని మనము పారాయణం చేసుకొని దాని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటున్నాం. కారణం ఏంటి అంటే మనము ఎన్నో మంత్రాలు చదువుతుంటాం, హారతులు ఇస్తుంటాం, చేస్తూ ఉంటాం. కానీ అర్థం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ సాయినాథుని కొంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాం. అర్థం తెలుసుకోకుంటే మనకు ఆ యొక్క భగవంతుడు కూడా అర్థం కాదు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా కొంత మనము పారాయణ చేసుకుంటే అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా మనం కాకరహారతిలో యొక్క రెండవ అభంగాన్ని మనం చదువుకొని ఇక్కడ మనం అర్థ పరమార్థాలు తెలుసుకున్నాం. పాండురంగా ప్రభాత సమయోపాతన ప్రార్థిస్తూ ఓ పాండురంగా ప్రభాత సమయమైంది. ప్రభాతం అంటే సుప్రభాత సమయమైంది, సూర్యుడు ఉదయించే సమయము. కాబట్టి సూర్యుడు ఉదయించాడు. ప్రభాతంలో ఓ పాండురంగా నువ్వు నిద్రపోయి మీరు నిద్రపోయండి. ఎందుకంటే మీకోసము వాంచ మేనా గరుడ భారీ ధాటల ప్రభాత సమయంలో ఏ విధంగా మహావిష్ణువు దగ్గర వైష్ణవులందరూ కూడా వారి యొక్క సుప్రభాత సేవ కోసం వేచి ఉంటారో అలాగే మీకోసము ఈ వైష్ణవ సముదాయము అదేవిధంగా భక్త జనాలు మహాత్ములందరూ కూడా మీ దర్శనం కోసం వేచి ఉన్నారు బాబా. కాబట్టి ఈ యొక్క కాకరహారతి సమయంలో సూర్యుడు ఉదయించాడు, ప్రభాత సమయం ఏంది, వైష్ణవ సముదాయము వేచి ఉంది. కాబట్టి మీరు నిద్రలేయండి అని ఇక్కడ పాండురంగాన్ని మనము బాబా గారిని యొక్క ఉద్దేశం మాట్లాడుతున్నాం. అంటే పాండురంగాన్ని మాట్లాడాలని ఉద్దేశం ఏంటంటే బాబా గారు పాండురంగంగా అనేక సార్లు దర్శనమిచ్చారు. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే గౌరీ పువ్వు అనే ఒక భక్తుడు ఈ యొక్క పండరీపురం నుంచి ప్రతి సంవత్సరము బాబాను దర్శించడం కోసం 90 సంవత్సరాల వయసులో 300 మైళ్ళు వచ్చి బాబా దర్శించేవారు. ఎందుకంటే వారికి బాబా గారు విఠలుడిగా దర్శనమిచ్చారు. అదేవిధంగా సప్తేశ్వర్ కూడా బాబా గారు ఈ యొక్క విఠలుడిగా దర్శనమిచ్చాడు. అదే ఒక డాక్టర్కు బాబా గారు ఒక శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా ఒక మద్రాసు భజన ఉన్న వారికి కూడా బాబా గారు ఈ యొక్క శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా బలరాం అంటే బాలరాముడికి కూడా ఒకసారి బాబా గారు విఠలుడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా నానాసాహెబ్ చంద్రకర్కి కూడా ఈ యొక్క సంస్కృతంలోని తద్విత్ ప్రణిప్రాతేన అని ఒక నానాసాహెబ్ చంద్రకర్కు బాబా గారు తెలియజేసి శ్రీకృష్ణ పరమాత్ముడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా రేగే అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ భక్తుడు. అంటే శ్రీమన్నారాయణ అంటే మహావిష్ణు భక్తుడు. ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణ నామాన్ని జపిస్తుండేవాడు రేగే. అలాంటి రేగేకు కూడా ఒకసారి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వప్నంలో కనిపించి స్వప్నంలో రేగేను తీసుకొని వచ్చి నీ గురువు బాబా గారు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఒకసారి రేగేను స్వప్నంలో తీసుకొని వచ్చి బాబా దగ్గర దింపి బాబాను గురువు, బాబానే నీ గురువు అని చెప్పి ఈ యొక్క రేగేను శ్రీమన్నారాయణుడిని తీసుకురావడం జరిగింది. అంటే ఈ విధంగా మనము భగవద్గీతలోకి వెళ్తే అనేక సందర్భాలలో బాబా గారు ఒక శ్రీరామచంద్రుడిగా, అదేవిధంగా ఒక శ్రీమన్నారాయణుడిగా, అదేవిధంగా ఒక విఠలుడిగా, అదేవిధంగా ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిగా, అదేవిధంగా ఈ విధంగా అనేక సందర్భాలలో అనేక మంది భక్తులకు బాబా గారు దర్శనమిచ్చారు. కాబట్టి మేము మిమ్మల్ని విఠలుడిగా పూజిస్తున్నాం బాబా, మీరు విఠలుడితో సమానం. అలాంటి విఠలుడైనా బాబు బాబా నిన్ను మేము ప్రార్థిస్తున్నాము, మీరు ఈ యొక్క మాకు దర్శనం ఇవ్వండి అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం. గరుడ పారపాసుని మహాద్వార పర్యంత సురవారాంచి మాని ఊపి జోడినియా హాతో ఉన్నాం బాబా. ఈ విధంగా దేవతలు, మహాత్ములు, మహాపురుషులు, సాధువులు, సన్యాసులు, భక్తులు అనేక మంది కాచుకుని ఉన్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తే ఆ సూర్యకిరణాల వల్ల ఆ పగలంతా ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. కానీ బాబా గారు మీరు సుప్రభాత సేవలో
మీరు ఉదయం మీ యొక్క దర్శనంతో అంటే మీ చూపుతోటి మీ యొక్క చూపు మామయ్య పైన పడితే మాకు కష్టాలు దొరుకుతాయి, మా బాధలు దొరుకుతాయి, మా శరీరంలో రుగ్మతలు దొరుకుతాయి, మా మనసులో ఉన్న బాధలు దొరుకుతాయి. మీరు మీ చూపుతోటి మమ్మల్ని పెంచి పెద్ద చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క బాబా యొక్క తత్వం ఏంటి అంటే బాబా తత్వం చూపు మాత్రమే. అంటే చాలామంది భక్తులు సందేహం ఏంటి అంటే బాబా గారు మాకు అనుభవం ఇవ్వటం లేదు, బాబా గారు మాకు స్వప్న దర్శనాలు ఇవ్వటం లేదు, అదేవిధంగా బాబా గారు మాకు కనబడటం లేదు అని బాధపడేవారు చాలామంది ఉంటారు. కానీ బాబా యొక్క తీరు ఎలాంటిది అంటే బాబా గారు హేమాద్రి పంతులు బాబా జీవిత చరిత్రలో 18-19 అధ్యాయంలో చెప్పిన విషయం ఏంటి అంటే ఈ యొక్క ఒక శిష్యుడికి అంటే ఒక భక్తుడికి బాబా యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే వారి చూపుతో ఉంటుందంట. ఒక భక్తుడికి బాబా అనుగ్రహం చూపుతూ ఉంటుందంట. అంటే ఒక పిల్ల తాబేలు తల్లి తాబేలు కథ చెప్పాడు బాబా గారు. అంటే ఏంటి అంటే ఒక తల్లి తాబేలు తన పిల్ల తాబేలు కన్న తర్వాత ఆ పిల్ల తాబేలుకు తల్లి తాబేలు పాలివ్వదు, ఆహారం పెట్టదు, పెంచదు, పోషించదు, కేవలం చూస్తూ ఉంటుందంటే. ఆ తల్లి తన పిల్లలు చూస్తూ ఉంటుంది. ఆ చూస్తూ ఉంటే కేవలము ఆ చూపుతోటి ఆ పిల్ల తాబేలు పెరుగుతుంది. అలాగే బాబా గారు తన భక్తులు చూస్తూ ఉంటాడు. కానీ మనల్ని చూస్తున్నట్టు మనం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము బాబాను కొలుస్తూ బాబాను శరణు వేడి బాబాకు మనం సరెండర్ అయ్యి ఎప్పుడు బాబా యొక్క సాయినామం చేస్తూ సాయి సాయి అనే నామం చేస్తూ ఆయన రూపాన్ని మనం మనసులో పెట్టుకొని ఎవరైతే ఎప్పుడైతే సర్వకాల సర్వాస్త్రయందు బాబాను నామస్మరణ చేస్తూ బాబాను కొలుస్తూ ఉంటారో వారిని బాబా ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆ యొక్క చూపుతోటి మన కష్టాలన్నీ తీరుతాయి. ఆ చూపుతో మన కష్టాలు తీరుతాయి. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు మనం చెప్పాల్సిన పని లేదు, బాబానే ఆ కష్టాన్ని మనల్ని గట్టెక్కిస్తాడు. అంటే మనల్ని పడనీయకుండా చెన్నీయకుండా సర్వకాల సర్వాస్తులేదు బాబా కాపాడతాడు. బాబా కాపాడాలి అంటే ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే స్వామి యొక్క నామం చేయడం అంతే. అంటే సాయి సాయి ఒక నామాన్ని చేస్తుంటారు. సాయి సాయి ఒక నామ స్మరణ మనం చేస్తూ సాయి రూపాన్ని మనం మనసులో పెట్టుకొని ఆ భగవంతుడు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటే ఆ యొక్క బాబా గారు వారు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఆ చూపుతోటి మన పిల్లలు పెద్ద అవుతారు, మనం పెద్ద అవుతాము, మన కష్టాలు తీరుతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన వ్యాపారం జరుగుతుంటాయి, మన పెళ్ళిళ్ళు అవుతుంటాయి, మన మానసిక వ్యధ తగ్గుతుంది, శారీరకమైన సుఖాలు జరుగుతాయి. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే బాబా చూపుతో మనం పెరిగి పెద్ద అవుతాం. ఈ విధంగా బాబా చూపు మన పైన ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే బాబాను ప్రార్థించాలి. కాబట్టి బాబాను ప్రార్థిస్తే వాళ్ళ చూపుతోటి అన్ని కష్టాలు కనబడుతుంటాయి. అందుకని బాబా జీవిత చరిత్రలో కూడా మనం చూసాం. ఒకసారి ఒక కొలిమి స్త్రీ ఈ యొక్క దీపావళి పండుగ ముందు రోజు ఒక కొలిమిలో తన కొలిమి పని చేసుకుంటూ ఉంటే తన ఒడిలో బాబును కూర్చోబెట్టుకొని కొలిమి పని చేస్తూ ఉంటే తన భర్త ఒకసారి ఒక కేక వేసి ఏమే రానంగానే ఆమె మైమరిచి తన ఒడిలో బాబు ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయి